హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్నాం అన్నమాట. క్రేజీగా వచ్చేసి ప్రొజెక్టర్ అయితే తయారు చేయబోతున్నాం. ప్రొజెక్టర్ వచ్చేసి 40 రూపీస్ ఖర్చులో ప్రొజెక్టర్ అయితే మనం తయారు చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనమైతే ప్రొజెక్టర్ అయితే తయారు చేయబోతున్నాం అన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక కార్డ్ బోర్డ్ అనమాట. ఇదిగోండి కార్డ్ బోర్డ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఒక కార్డ్ బోర్డ్ అయితే కావాలి. అంతేకాకుండా ఒక టేపు అండ్ ఒక భూతద్దం అయితే కావాలన్నమాట. ఒక భూతార్థం అయితే చూపిస్తా ఉన్నాను మీకు. ఇదిగోండి ఈ భూతార్థం వచ్చేసి నాకైతే 20 రూపీస్ అయితే పడింది అనమాట. ఈ భూతార్థం 20 రూపీస్ భూతార్థం. అండ్ అలాగే ఈ టేప్ వచ్చేసి ఇంట్లోనే ఉంది ఫ్రీ. ఈ టేప్ వచ్చేసి కాబట్టి నాకు 40 రూపీస్ కూడా ఖర్చు అవ్వాలి. ఈ కార్డ్బోర్డ్ కూడా ఫ్రీగానే వచ్చిందనమాట. నాకు ఒకరిని అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు షాప్ వాళ్ళని. మొత్తం నాకైతే 20 రూపీసే ఖర్చు అయిందనమాట. మీకు అయితే ఈ టేప్ కొంటే అయితే ఇంకో 20 అవ్వచ్చు, ఇంక చిన్న టేప్ కొంటే. మొత్తం 40 రూపీస్ ఖర్చులో మనం అయితే ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఈ యొక్క భూతార్థం కొలతగా అయితే ఈ యొక్క కార్డ్బోర్డ్కి అయితే మనం అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం అనమాట. మార్కింగ్ చేసుకొని అప్పుడైతే మనం అయితే కట్ చేసుకొని ఈ భూతార్థాన్ని దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకున్నాం. గ్యాప్లు రాకోకుండా అయితే కట్ చేసుకోవాలంట. ఎలా కట్ చేస్తున్నాయి ఏంటనేది కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం అయితే దీని మీద అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే కట్ అయితే చేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే నేనైతే నైఫ్తోనే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ప్రాపర్గా సెంటర్లో వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. భూతార్థం ఒకసారి పైనుంచి చూసుకోవాలి. దీన్ని చూసారు కదా, ఇలా సెంటర్లో వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. మన భూతార్థం వచ్చేసి సెంటర్లో రాకపోతే ప్రొజెక్టర్ వచ్చేసి డ్యామేజ్ అయితే అవుతుంది అనమాట. ఇదిగోండి నేను ఈ నైఫ్తోనే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకొని కట్ అయితే చేసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ అయితే చేసాను కనిపిస్తుంది కదా. ఈ మార్కింగ్ ప్రకారం గ్యాప్లు లేకుండా పర్ఫెక్ట్ మార్కింగ్ అయితే కట్ అయితే చేసుకోవాలన్నమాట మనం. లేకపోతే మన లోపల నుంచి లైట్ అయితే బయటికి లీక్ అయిపోయి మూవీ అనేది పర్ఫెక్ట్ క్లారిటీ అయితే రాదనమాట. ఓకే, ఇప్పుడైతే దీని అయితే కట్ చేసుకుందాం. చూడండి, నీట్గా అయితే కట్ చేసుకుందాం అనమాట. దీన్ని వచ్చేసి నైఫ్తో కట్ చేసేప్పుడు జాగ్రత్త కట్ చేయమంటే, లేకపోతే హ్యాండ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది. ఒకసారి సేఫ్టీతో అయితే కట్ చేయండి. మార్కింగ్ ప్రకారం అయితే జాగ్రత్తగా అయితే కట్ చేసుకున్నమాట. లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా అయితే కట్ చేయాలన్నమాట. కటింగ్లోనే మొత్తం ప్రొజెక్టర్ ఒక మెయిన్ పార్ట్ అయితే ఉంది. కట్ చేసామంటే ఒక 60% అయితే ప్రొజెక్టర్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. చూసే కదా, మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేస్తాను అనమాట. ప్రొజెక్టర్ని మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేస్తాం అనమాట మనం దీన్ని. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసిన దాంట్లో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా అయితే రిమూవ్ చేసి మనం వచ్చేసి ఒకసారి ఆ భూతార్థాన్ని అయితే పెట్టి అయితే చూద్దాం అనమాట. ఇదిగోండి భూతార్థం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ భూతార్థాన్ని అయితే పెట్టి అయితే చూద్దాం అనమాట మనం, సరిపోద్దో లేదా అనేసి. దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే మనం అయితే పెట్టామన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా అయితే మనకైతే ఇదైతే సెట్ అయిందనమాట. పర్ఫెక్ట్గా అయితే పెట్టామన్నమాట మనం దీన్ని. ఇలా ఇదే విధంగా పర్ఫెక్ట్గా అయితే మీరైతే పెట్టుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు వచ్చేసి ప్రొజెక్టర్ వచ్చేసి మంచిగా అయితే ఉండిద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి ఇటు లీక్ అవ్వకుండా దీనికి టేప్ అయితే వేసుకుందాం అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ చూసారు కదా, ఇక్కడైతే దీనికైతే రెండో లెన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇలా రెండో లెన్స్ వచ్చేసి కనపడకుండా ఈ టేప్ అయితే వేద్దాం. అండ్ ఇది ఓడుకోకుండా కూడా అయితే ఈ టేప్ అయితే వేద్దాం అనమాట. ఇదిగోండి టేప్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఈ టేప్ అయితే వాడి దీన్ని అయితే సీల్ అయితే చేద్దాం అనమాట, గ్యాప్స్ని. పర్ఫెక్ట్గా అయితే టేప్ అయితే వేసుకోవాలన్నమాట. నాకు 2 లెన్స్లు ఇచ్చారు కాబట్టి ఒక లెన్స్ కనిపించకుండా అయితే టేప్ అయితే వేస్తాను అన్నమాట నేను. చూసారు కదా, ఇలా అయితే టేప్ అయితే వేసుకోవాలన్నమాట.
ఇలా టేప్ వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇది ఒక్క లెన్స్ కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఊడిపోకుండా అయితే సేఫ్టీకి అనమాట, సేఫ్టీగా అయితే ఉండిద్ది అనమాట. ఇదంతా కూడా 2 లెన్స్లు వేసుకుంటే అనమాట. ఓకే, 2 లెన్స్లు అయితే మనమైతే అది లెన్స్ అయితే మనం టేప్ అయితే వేస్తాం అనమాట. ఇప్పుడైతే లోపల సైడ్ అయితే చిన్న వర్క్ అయితే ఉందన్నమాట. లోపల మొబైల్ స్టాండ్ ఉంటే మీ దగ్గర లోపల అయితే ఇటు సైడ్ ఒకసారి లోపల అయితే చూడండి మీరు, లోపల అయితే మీ దగ్గర మొబైల్ స్టాండ్ ఉంటే కనుక మొబైల్ స్టాండ్ అయితే సెట్ చేసుకున్నమాట. ఇవి నా కార్నర్లో బ్యాక్ సైడ్ కార్నర్, ఆ బ్యాక్ సైడ్ కార్నర్లో వచ్చేసి మీ దగ్గర మొబైల్ స్టాండ్ ఉంటే అక్కడైతే సెట్ చేసుకోండి అనమాట. నా దగ్గర అయితే మొబైల్ స్టాండ్ ఏమీ లేదనమాట, అందుకని నేనైతే డైరెక్ట్ అయితే ఫోన్ అయితే ఇలా అయితే ఫోన్ అయితే డైరెక్ట్ ఇలా వచ్చేసి డైరెక్ట్ ఫోన్ అయితే ప్లేస్ చేస్తాను అనమాట. నేను వచ్చేసి ఇదే విధంగా మీరైతే మొబైల్ని వచ్చేసి ప్లేస్ అయితే చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం అనమాట. ఇంతే ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇంత ఈజీ అనుకుంటున్నారు కదా మీరు, వచ్చేసి ప్రాజెక్ట్ చేయడం వచ్చేసి ఇంత ఈజీ అనమాట. లోపల వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇంకా కావాలంటే సిల్వర్ ఫాయిల్ అనేది ఉండిద్ది అనమాట. దాన్ని అయితే మొత్తం లోపల అయితే ర్యాప్ చేసుకుంటే కనుక ఇంకా క్వాలిటీ అయితే పెరుగుతుంది అనమాట. నేనైతే అదైతే ర్యాప్ చేయట్లేదు, నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడైతే నేనైతే టెస్ట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. టెస్ట్ చేసి అయితే చూద్దాం క్వాలిటీ ఎలా. మీకైతే ఇప్పుడైతే ఇదైతే టెస్ట్ చేసి అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే దీని అయితే మనం వచ్చేసి టెస్ట్ అయితే చేద్దాం అనమాట. ఓకే, టెస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి వాల్ కనిపిస్తుంది కదా, వైట్ వాల్ అయితే ఉండాలన్నమాట. ఈ వైట్ వాల్ మీద వచ్చేసి మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం అనమాట. ఓకే, ఇది ఎన్ని ఇంచులు పడిద్ది ఏంటనేది అయితే మీకు అయితే టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. నేను ఒకసారి అయితే ఇది తయారు చేశాను అనమాట. అప్పుడు వచ్చేసి నాకైతే ఒక 30 ఇంచెస్ వరకు అయితే పడింది అనమాట. ప్రొజెక్టర్ వచ్చేసి చాలా అంటే చాలా బిగ్ క్వాలిటీ అయితే వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అయితే చెక్ చేద్దాం అనమాట, ఇది ఎంత క్వాలిటీ ఉంటుంది ఏంటనేది అయితే. ఓకే, ఇంకెందుకు లేటు చెక్ అయితే చేసేద్దాం. ఓకే, ఈ వీడియో దీంట్లో మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులో వచ్చేసి వీడియో అయితే స్ట్రైట్గా అయితే పెట్టకూడదు అనమాట. మొబైల్ వీడియో వచ్చేసి రివర్స్లో అయితే పెడితే మనకి గోడ మీద వచ్చి మనకి కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. మీరు అదే దీంట్లో కరెక్ట్గా పెడితే గోడ మీద రివర్స్లో అయితే వస్తుంది అనమాట. మీరు వచ్చేసి మొబైల్లో వచ్చేసి రొటేటింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, అయితే ఆఫ్ చేసుకొని ఏ వీడియో ప్లే చేసినా రివర్స్లో అయితే పెట్టి ప్లే చేయండి అనమాట. దాని ప్రకారం వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే గోడ మీద కరెక్ట్గా అయితే పడుతుంది అనమాట. ఇప్పుడైతే మీకు అయితే అది చూపిస్తాను. ఓకే మొబైల్ని అయితే ఇందులో అయితే సెట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనమైతే మీకైతే డెమో అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే లైట్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న లైట్ అయితే తీసేస్తాను. నేనైతే ఇందులో వచ్చేసి డబ్బాలతో సెటప్ అయితే చేశాను అనమాట, ఎందుకంటే స్టాండ్ అయితే నేనైతే అయితే చేయలేదు అనమాట. ఓకే, లైట్ అయితే తీసేస్తున్నాను అనమాట. లైట్ తీసి వీడియో క్వాలిటీ వచ్చేసి మీకు అయితే చూపిస్తాను. ఓకే, ఈ చీకట్లో నేను కనిపించాను అట్టయితే చూపి, ఇదిగండి వీడియో అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఇమేజెస్ అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మొబైల్ కెమెరాలో అయితే రికార్డ్ అయితే అవ్వలేదు అనమాట. ప్రొజెక్టర్ వీడియో వచ్చేసి అందుకని ఇమేజెస్ అయితే తీసి అయితే మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. దీనికి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. క్వాలిటీ అయితే బాగానే వచ్చిందనమాట. మీరు ట్రై చేసి క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ రీడ్ చేస్తాను అనమాట. మన ఫర్దర్గా వచ్చి నెక్స్ట్. ఓకే, ఈరోజు వీడియో అయితే వచ్చేసి ఇదే అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కడతాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.